మీ జగన్ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. గత 10 సంవత్సరాలు అంటే మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మలను అడగండి. గత 10 సంవత్సరాల మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి. వారి అకౌంట్లో, వారి బ్యాంకు అకౌంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మళ్ళీ అడగండి. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంకు ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడమనండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ, ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ. కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు. ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు. కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి, చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను. ఇది మీ అందరి పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా